హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము సకినాలు చేసుకుంటున్నాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మొదటిసారిగా వీడియో చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకొని తెల్లారంగా 4 o'clock కానీ 3 o'clock కానీ వాటిని అడకట్టుకోవాలి. అంటే జల్లి బుట్టలో వేసుకొని అడకట్టుకోవాలి రైస్ని. వాటర్ అన్నీ డ్రై అయ్యాక దాన్ని గిన్నె పట్టించుకొచ్చుకోవాలి. గిన్నె పట్టించుకొచ్చుకున్న తర్వాత ఒక క్లాత్లో వేసి ఇలా వేసి మొత్తము ఉప్పుకోవాలి. పిండి గడ్డలు ఉంటుంది కాబట్టి అది ఇప్పుకోవాలి. విప్పుకున్న తర్వాత మనము 100 grams ఉప్పు తీసుకొని ఉప్పు కలుపుకోవాలి. తెలుగులో చెప్పాలంటే పావు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కలుపుకున్న తర్వాత ఓమాను నువ్వులు వేసుకోవాలి. నువ్వులు 1500 grams వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను 6 kgsకి 1.5 వేసుకున్నాను. అండ్ 100 ml ఓమా వేసుకోవాలి. 100 ml అంటే పావు, 100 ml అంటే అర్ధపావు ఓమా వేసుకోవాలి. ఇవి రెండు మొత్తము ఓమా నువ్వులు రెండు గాలించి పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా లేకపోతే రాళ్ళు చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. గాలించిన తర్వాత అవి కొన్ని వాటర్ మొత్తం పోయేరాక అలా పక్కకు పెట్టుకున్న తర్వాత వీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం పిండికి పట్టేరాక మిక్స్ చేసుకోవాలి. నువ్వులు ఓమా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గమాలలో వేసుకొని పిండి కొన్ని వాటర్ వేసుకుంటూ పిసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని పిసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే పిసుకుంటూ ఉండాలి. ఎంత మంచిగా పిసుకుతాయి అంత మంచిగా వస్తాయి సకినాలు. మీరు కూడా ఇలా ట్రై చేయండి డెఫినెట్గా. క్వాంటిటీని బట్టి ఓమా నువ్వులు ఉప్పు వేసుకోవాలి. అండ్ ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ మనం టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటే మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇలా మిగతా మొత్తం పిండి కూడా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకి నానితే అంత మంచిగా వస్తాయి. మీరు కూడా అప్పాలు చేశారా? కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్.